తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు వీరికి సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాస్మెటిక్స్, బ్యూటీషియన్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. గడిచిన వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే కష్టపడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, పేరు బాగానే ఉంది, డబ్బు మటుకు రావడం లేదు. ఇంత కష్టపడాల్సిన అవసరం మనకు ఉందా అన్న ఆలోచన ఉంటుంది. మన ధర్మం మనం నిర్వర్తించాలి, భగవంతుడు మనం చూసుకుంటాడు. ఏదైనా సరే భగవంతుడిని వదిలేసి మన కష్టం మనం పడితే అది ఎప్పటికైనా సరే ఆ మంచి ఫలితం అనేది ఇస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు బాగా ఎదుగుతున్నారు అని చెప్పని ఒక ఈర్ష్య దేశాలు ఉంటాయి. కొన్ని అలా అని చెప్పి మీరు ఏం దాచుకోరు, 10 మందికి సహాయం చేస్తారు. ఆ సహాయం ఎవరికి గుర్తుండదు. మనం 10 మందికి సహాయం చేస్తాం, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ధన సహాయం అన్నీ చేస్తాం. అవన్నీ మర్చిపోతారు. మీకు అవసరానికి కూడా రాదు, డబ్బులు చేతి కూడా రావు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ధనం రూపాయి వచ్చింది అంటే దాన్ని సేవింగ్స్ చేయండి. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం కలుసుకోవడంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పంచమంలో రాహు ఉన్నారు. షష్టమ తృతీయాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు చేయవచ్చు. మీ ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాట తీరుతోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఇంటర్వ్యూలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చక్కగా చేసుకోండి, మంచి అవకాశం వస్తుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం మంచి కలుసుబడతనంగా ఉంటుంది. ధనం వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోవడం, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతుందో ఈ వారం మీకు చక్కగా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవరాలు, పునర్వివాహ సంబంధించిన విషయవరాలు ఒక కొలిక్కి రావడం, ఒక సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. చక్కగా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతో, ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి ఉదయం సాయంత్రం మొగలుపు కుంకుమ, ఆరవల కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, లలితా సహస్రనామ పారాయణం వినడం కానీ పఠించడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ చక్కగా వెళ్ళండి. ఏదైనా సరే పని మధ్యలో ఆగిపోయి ఉన్నా, కొన్ని పనులు అవ్వాల్సి ఉన్నా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in